తేజస్ థాట్స్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కళలు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ని నిండు మనసుతో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే కళలు 7 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది దృష్ట స్వప్నము, రెండవది శృత స్వప్నము, మూడవది అనుభూత స్వప్నము, నాలుగవది ప్రార్థిత స్వప్నము, ఐదవది కల్పిత స్వప్నము, ఆరవది భావిజ స్వప్నము, ఏడవది దోషజ స్వప్నము. ఇప్పుడు వీటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. దృష్ట స్వప్నము అనగా పగలు చూచిన జరిగిన విషయాలు, సంఘటనలు రాత్రి కలయందు కనిపిస్తాయి. వీటిని దృష్ట స్వప్నము అని అంటారు. శృత స్వప్నము తాను ఏదైనా విషయము లేక సంఘటన గురించి పగలు ఎక్కువగా ఆలోచించినప్పుడు మరియు మెలకువగా ఉన్నప్పుడు విన్న మాటలు, విషయాల గురించి రాత్రి కలలోకి వస్తే అది శృత స్వప్నము. అనుభూత స్వప్నము పగలు తాను అనుభవించిన లేక తనకు సంభవించిన సంఘటనల గురించి రాత్రి అందు కలవచ్చిన దానిని అనుభూత లేక అనుభవ స్వప్నము అంటారు. ప్రార్థిత స్వప్నము ఎక్కువ కోరికలు కలిగి ఆర్థిక ధన సంబంధమైన విషయాల గురించి గాని ఏదైనా స్త్రీ గురించి గాని పగలు ఎక్కువగా ఆలోచించి ప్రయత్నించినప్పుడు అట్టి కోరికలకు సంబంధించిన కల రాత్రి వచ్చినచో ప్రార్థిత స్వప్నము అని అంటారు. కల్పిత స్వప్నము తనకు తెలియని ఊహించని విషయాల గురించి స్వప్నమియందు చూచిన కల్పిత లేక అతీత స్వప్నములని అంటారు. భావిజ స్వప్నము వర్తమాన భూత కాలాలకు సంబంధము లేకుండా భవిష్యత్ కార్యానికి సంబంధించిన కలలను భావిజ స్వప్నములు అని అంటారు. దోషజ స్వప్నము అనారోగ్యము, ఉద్రేకము, అశాంతి మొదలగు కారణముల వలన కలుగు స్వప్నాలను దోషజ స్వప్నాలు అని అంటారు. కళలు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో, మరో మంచి కళతో, మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ యోగి శ్రీనివాస్. నమస్తే.